సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ఆ కాలమున్న శిక్షాస్మృతి, ఆ కాలమున్న ధర్మశాస్త్రములు బట్టి నిర్ణయించాలండి. అందుకే ద్వాపర యుగం నాటి విశేషం అది. అందుకే కులే తదవశేషేచ సంతానార్థం నకామత స్పష్టంగా చెప్పాడు కదా, కామార్థము కాదు. ఇలా అనేక విధులు చూపించారు ఇక్కడ. అలాంటి నియమాలు కట్టుబడితేనే ఈ నియుక్త ధర్మము అనేది వర్తిస్తుంది అని చెప్తూ, ఈ నియుక్త ధర్మం ఎప్పటి వరకు అంటే ద్వాపర యుగం వరకే. కలియుగంలో ఆ ధర్మం స్వీకరించరాదు. ఇది కూడా చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే వ్యాసుడు అలా చేశాడు కనుక మనకేం పోయింది అంటే, మనం వ్యాసులమైతే వేరే విషయం. పిలిస్తే క్షణంలో వచ్చిన మహానుభావుడు, కామాదుల్ని జయించినవాడు, కేవలం సంతానార్థిగా ఆ తల్లి కోరింది గనక ఆ పుణ్యవంశాన్ని నిలపడానికి పవిత్రమైన తన దేహమనందు ఉన్న పవిత్రమైనటువంటి తేజస్సుల్ని ఆ విచిత్రవీర్య క్షేత్రమును నిక్షిప్తం చేశాడు. అప్పుడు కలిగే సంతానం క్షేత్రం ఎవరిదో వారిదవుతుందండి. ఇక్కడ క్షేత్రం ఎవరిది? విచిత్రవీరునిది. అందుకే విచిత్రవీర్య సంతానమే అవుతుంది. ఇవి తెలుసుకోవాల్సినవి. కానీ ఈ దేవరోత్పత్తి విధానం అనేటువంటిది కలియుగంలో నిషేధము. కలియుగంలో ఏవి నిషేధము? ఇతర యుగాల్లో ఏ ఉండేవి కూడా మన శాస్త్రంలో చెప్పే. అంతేగాని ఈ రోజుల్లో ఈ ధర్మాలు ఏమిటండి అని అనడానికి మనం అర్హులం కాదండి. ఏ రోజుల్లో ఏది ధర్మము ఏది కాదో ఋషులకు తెలుసు. ఎందుకంటే కలియుగ జీవుల దేహములు వేరు, ఉపాధి లక్షణాలు వేరు. ద్వాపర యుగాంతం వరకు మానవుల్లో చాలామందికి దేవతలతో అనుబంధం ఉండేదిట. దేవతలు సంచరించేవారు. నారద మహర్షి అనేక చక్రవర్తులతో మాట్లాడేవాడు వచ్చి. గంధర్వులు, యక్షులు ఇలాంటి వారందరూ మానవులతో సంబంధాలు కలిగిన వారు. అందుకే మన భారత గాథ వరకు కనబడుతుంది. కృష్ణ పరమాత్మ పాదం ఈ భూమి నుంచి తీసిన దగ్గర నుంచి కలి ప్రవేశించిందని, అప్పటి నుంచి దివ్యత్వముతో అనుబంధము ప్రత్యక్షముగా మానవులకు ఉండదు అని మనకు శాస్త్రం చెప్తున్నాయి ఇక్కడ. అందుకే మనకి భారతం కానీ రామాయణం కానీ చదువుతుంటే దేవతలకి మానవులకు ఉన్న దివ్యత్వ మానవత్వ ఆ సమైక్యతత్వములు అర్థం కావు మనకి. ఎందుకంటే కలియుగ జీవులకి ఆ దివ్యత్వం అర్థం కాదు. ఆ తపస్సుల్లో ఆ దివ్యత్వం లేదు కలియుగంలో. అందుకే అటువంటి విధానాలు కూడా పెట్టలేదు ఇక్కడ. ఆ విధానాలు ఉంటే కలియుగంలో భయంకరమైనటువంటి కామము సాంకర్యములు అవుతాయి గనక కలియుగంలో నిషేధించారు. దాన్ని నిషేధించిన విధానం కూడా ధర్మశాస్త్రంలో అక్కడే చెప్తున్నారు. అంటే మనం భారతంలో విషయాన్ని తీసుకుని ఆ కాలంలో ఉన్న ధర్మశాస్త్ర శ్లోకాలను కూడా ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతుంది. ఆ నిషేధించిన శ్లోకాలను కూడా ఒక్కసారి తెలుసుకుందాం. ఉక్తా నియోగా మనునా నిషిద్ధ స్వయమేవతు. దీది యుక్తము అని చెప్పినటువంటి మనువే నిషేధించేట. యుగక్రమాత్ అశక్యోయం కర్తుమన్యైర్విధానత. యుగక్రమంలో ఆ చెప్పిన విధితో చెయ్యడం అందరికీ సాధ్యం కాదన్నాడు ఇక్కడ. ఆ కారణం చేత తపోజ్ఞాన సమాయుక్త కృతత్రేతాయుగే నరాహ ద్వాపరేచ ఇది చెప్పారు ఇక్కడ. కృతత్రేత ద్వాపర యుగాల్లో తపస్సు జ్ఞానం అనేది మెండుగా కలిగినటువంటి మహాత్ములు ఉన్నారు గనక ఆ తపోజ్ఞానము కలిగిన వారికి కామ వికారాలు ఉండవు. తెలుసుకోవాలి. వ్యాసుడు అని సామాన్యుడు కాడు. వ్యాస భగవానుడు తపోజ్ఞానం కలిగినటువంటి వాడు, కామక్రోధాలను జయించిన వాడు, ఇంద్రియ మోహం లేనటువంటి వాడు. అలాంటి మహాత్ముడు జితేంద్రియుడు గనక సాధ్యమైంది. కలౌన్ రుణాం శక్తిహానిర్హి నిర్మిత. కలియుగంలో మానవులకు శక్తిహాని ఉంటుంది తెలుసుకోవాలి. మరి నాకు శక్తి ఉందండి అంటే ఈ శక్తులు వేరు. దివ్య శక్తులు ఉండవు, తపశ్శక్తి ఉండదు, జ్ఞానశక్తి ఉండదు. అందుకు దీనివల్ల సాంకర్యములు ఏర్పడతాయి కనుక కలియుగంలో నిషేధించారు. ఈ విషయం అనేక ధర్మశాస్త్రాల్లో పురాణాల్లో కనబడుతోందండి. అశ్వాలంబం గవాలంబం సన్యాసం ఫలపైతృకం దేవరాజ్య సుతోత్పత్తి కలో పంచ వివర్జయేత్ అని శాస్త్రం చెప్తోంది. కలియుగంలో అశ్వమేధ యాగం, అదేవిధంగా గవాలంబం సన్యాసం, మాంసముతో పితృకర్మలు చేయడం, అదేవిధంగా దేవరుని ద్వారా సపిండుని ద్వారా ఉత్పత్తి చేయడం అనేది నిషేధింపబడింది. ఇది చెప్తున్నారు. అంతేగాని ఈ మధ్య ఆయన అశ్వమేధయాగం చేసేటండి అంటే అంతకంటే పాపం మరొకట్లేదు. అశ్వమేధయాగం చేయాలంటే చేయగలిగే క్షత్రియులు లేరు. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి ఇక్కడ. అని కొన్ని కలియుగంలో నిషేధింపబడ్డాయి, అవి మళ్ళీ చేయడానికి లేదు. అలాగే పూర్వం మన పురాణాలు చదువుతుంటే మాంసంతో తద్దినం పెట్టడం కనబడుతుంది. అప్పుడు పెట్టారు కదా, ఇప్పుడు బయలుదేరకూడదు. అది నిషేధించారు యుగంలో. అశ్వాలంబం గవాలంబం సన్యాసం ఫలపైత్రకం దేవరాజ్య సుతోత్పత్తి. సన్యాసం కూడా నిషేధమే. దీని గురించి ఎక్కువ చర్చ చేయొద్దు, దాని సందర్భం వచ్చినప్పుడు చూసుకుందాం. ప్రస్తుతానికి నిషేధం ఎందుకు పెట్టారని పెద్దలకు తెలుసండి. ఎక్కడో మహావైరాగ్య సంపన్నులైనటువంటి యతీశ్వరులు వేదములో మరొక ధర్మాన్ని ఆశ్రయించి సన్యసించారంటే అర్థమైంది. అలాంటి నియమములు పాటించకపోవడం వల్ల
సన్యాసం కూడా ఒక ప్రజాకర్షణ పథకం అయిపోతే అది ఎలాంటి విపరీత ఫలితాలు ఇస్తున్నాయో మనం కాలంలో చూస్తూనే ఉన్నాం. ఇంకెక్కువ మాట్లాడొద్దు. నమో నమః. మొత్తానికి ఇక్కడ చెప్తున్న అంశంలో దేవరాజ్య సుతోత్పత్తి కలియుగంలో నిషేధం కనుక ఇప్పుడు వ్యాసుని ద్వారా జరిగినటువంటి దేవరోత్పత్తి ఆ యుగంలో పూర్ణముగా ధర్మమే. పైగా వ్యాస భగవానుడు ఈయన ఎంత మాత్రం అంటే నిమిత్త మాత్రమైనటువంటి గర్భదాతే తప్ప తండ్రి అని వ్యవహరించడానికి లేదు. దీన్ని ఇది తెలుసుకోవాల్సింది. తండ్రి ఎవరై అంటే విచిత్ర వీరుడే. ఈ విధంగా ఇక్కడ ముగ్గురు పుత్రులు కలిగారు. ముగ్గురు మహానుభావులే. ఆ ముగ్గురు మహానుభావులు ఎవరి చేత పెంచబడుతున్నారయ్యా అంటే ఇంక చెప్పడానికి ఏమున్నది, మహానుభావుడైన భీష్మ పితామహుడి చేత పెంచబడుతున్నారు. ఎప్పుడైతే ముగ్గురు జననము కలిగిందో అప్పుడు అద్భుతంగా కురురాజ్యం అంతా కూడా శోభాయమానంగా ఉన్నది. కరువు కాటకాలు లేవు. ప్రజలందరూ ధర్మపరులై ఉన్నారు. ఆ రాజ్యవర్ణన చేస్తాడండి ఒక అధ్యాయం అంతా కూడా అద్భుతంగా చేస్తాడు మొత్తం. అంటే భీష్ముని పాలన నిజానికి ఆయన పాలనలో అద్భుతంగా ధర్మమయంగా పాలన ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో అటు తర్వాత కథలోకి వెళ్ళబోతూ ఉండగా ఒక మధ్యలో ఒక చక్కని అధ్యాయం వస్తుంది. ఈ అధ్యాయం తర్వాత కథం తిరిగి మనకు పనికొస్తుంది. ఈ అధ్యాయంలో చెప్తున్న అంశం ఏంటంటే క్రమక్రమంగా క్షత్రియుల యందు అసుర అంశాలు వ్యాపించిపోయాయి. ఆ స్థితిలో ఈ అసురుల భారం భరించలేక భూదేవి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి శరణు వేడుతోందట. ఇది చెప్తున్నారు ఇక్కడే. ఇది మొత్తం ఇక్కడ నుంచి మనం వినబోయే భారత కథకి ప్రధానంగా అర్థం చేసుకోవలసినటువంటి అధ్యాయం ఇది. ఇది దగ్గర పెట్టుకుంటే తర్వాత భారత కథలో వచ్చే అనేక సందేహాలు కూడా తీరిపోతాయండి. అలాంటి అధ్యాయం ఇది. దేవదాన వంశావతరణం అని ఈ అధ్యాయానికి పేరు పెట్టారు వ్యాసదేవుడు. భారతం కురుపాండవుల యుద్ధం కాదు, దేవాసుర సంగ్రామం. ఇది ప్రధానమైనటువంటిది. దేవాసుర సంగ్రామం అర్థం కావాలంటే భారతంలో మనకి దైవాసుర సంపద్విభాగ యోగం భగవద్గీతలో చెప్పారా, అది తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆ దైవాసుర సంపద్విభాగ యోగం యొక్క విస్తారమే భారతం అంతా కూడా. అందుకే భారతం అర్థమైతే కానీ భగవద్గీత అర్థం కాదు, భగవద్గీత అర్థమైతే కానీ భారతం అర్థం కాదు. అందుకే దైవాసుర సంపద్విభాగ యోగం అది అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. అయితే ఇలాంటివి ఎలా జరుగుతాయి అంటే అసురా జజ్ఞిరే క్షేత్రే రాజ్యాంతు మనుజేశ్వర ఆదిత్యర్హి తదా దైత్యాహ బహుశా నిర్జితాయుధి. అనేక మార్లు దేవతల చేత ఓడింపబడినటువంటి రాక్షసులు, ఆ రాక్షసుల జీవులు క్రమక్రమంగా పతనం చెంది వాళ్ళు భూమి యందు రకరకాల రాజవంశాల్లో ప్రవేశించాటే అసురాంశలు ప్రవేశించాయి. ఐశ్వర్యాద్భ్రంశితా స్వర్గాత్ సంబభూవు క్షితావిహ. ఉత్తమ లోకాల్లో ఉండడానికి అర్హత కోల్పోయినటువంటి అసురులు రాజులుగా పుట్టారు. ఇక దేవత్వమిచ్చంతో మానుషేషు మనస్వినః. ఇక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ దివ్యత్వాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే అసురులు భూలోకంలో మానవులుగా పుట్టి, ఎప్పుడైతే మానవులుగా పుట్టిన అసురులేగా. అసుర లక్షణం ఏంటయ్యా అంటే 10 మందిని ఏడిపించి బ్రతకడమే అసురత్వం. దానితో వాళ్ళు అందరిని దుఃఖింపజేస్తూ ధర్మాల్ని భ్రంశం చేస్తూ అధర్మ ప్రవర్తన వ్యాప్తి చేస్తూ ఉన్నారు. చాతుర్వర్ణ్యముల వారిని హింసిస్తూ తిరిగట్టి అసురులు. బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చైవ పీడయత్ ఆశ్రమస్థాన్ మహర్షింశ్చ ధర్షయంతస్తతస్తతః. మొత్తం చాతుర్వర్ణ్య ప్రజల్ని పీడించడం, మహర్షుల్ని వాళ్ళ ఆశ్రమాల్ని హింసించడం, తమ యొక్క బలములతో లోకానికి అధర్మాన్ని వ్యాప్తి చేస్తూ లోక కంటకులై ఉన్నారు. ఆ సమయంలో భూదేవి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థించింది. అప్పుడు బ్రహ్మదేవుడు నారాయణ్ణి ఆశ్రయిస్తాడు. అప్పుడు నారాయణ యొక్క ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు చెప్తున్నది ఏంటంటే ఈ అసురుల్ని ఎదుర్కొనడానికి ఇప్పుడు వచ్చిన దేవతలందరూ కూడా వారి వారి అంశాలతో భూమి యందు అవతరించాలి. ఇది చెప్పాడు వారు. ఎందుకంటే అసురులు ఎప్పుడైతే దిగారు దేవతలు దిగాలి. అప్పుడు దివ్యత్వం కూడా వ్యాప్తి జరగాలి. ఇక్కడ ఈ దేవతలు అసురులను నియంత్రి ఆదిదేశ తదా సర్వాన్ విబుధాన్ భూతకృస్వయం అస్యా భూమేర్ నిరసితం భారం భాగై పృథక్ పృథక్. ఈ భారాన్ని, భూభారం, భూమి కొండలనైనా భరించగలదు కానీ అధర్మాన్ని భరించలేదండి. ఇది తెలుసుకోవాలి. అధర్మాన్ని భరించలేదు. అధర్మ పరులు పాలిస్తుంటే భూమి భరించలేదుట. అందుకు భూభారం తొలగించడానికై ఇక్కడ దేవతలు అనేక రకాలుగా అవతరిస్తున్నారు. అత చక్రాదయ సర్వే శృత్వా సురగురోర్వచః. ఈ విధంగా బ్రహ్మదేవుని మాట విని ఇంద్రాది దేవతలు వివిధములైన అంశాలతో రాజులుగా వచ్చారు. అప్పటికే అనేక మంది అసురులు ఉన్నారు. ఇప్పుడు ఈ అసురులు ఎవరు, దేవతలు ఎవరు, ఏ అంశాలతో ఎవరు వచ్చారు అధ్యాయం అంతా చెప్తున్నారు. ఇవి గుర్తుపెట్టుకుంటే ఎవడు ఏ అంశం మనకి తెలుస్తుంది. ఇవి ప్రధానంగా తెలుసుకోవాల్సినవి. భూమి దృప్త నృపవ్యాజ దైత్యానేక శతాయుతై ఆక్రాంత భూరిభారేణ బ్రహ్మాణం శరణం యయో అని ఇదే అంశాన్ని భాగవతం కూడా చెప్తుందండి. భాగవతంలో కృష్ణావతారాన్ని చెప్పేటప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావన చేశారు. అయితే దేవతలందరూ దిగాలి అని చెప్పేటప్పుడు ముందు దేవదేవుడు దిగాలట. దేవదేవుడు తాను సంపూర్ణమైన అవతారంగా వస్తాను అని చెప్పాడు. అదే వాసుదేవునిగా తాను అవతరిస్తున్నానని చెప్పాడు. ఇక ఆ తర్వాత ఎవరెవరు ఎలా వచ్చారో చూపిస్తున్నాడు. ఇక్కడ
ఇందులో ముందుగా రాక్షసులు తెలుసుకుందాం. ఈ రాక్షసులు అనేక మంది. ఆ రాక్షసులు విప్రచిత్తి అనేటువంటి రాక్షసుడు జరాసంధుడు. కేవలం ఇక్కడ శ్లోకాల సంఖ్యలో ఉంటుంది కానీ మనకు తెలుసుకోవడానికి ప్రసిద్ధమైన రాక్షసుల పేర్లు తెలుసుకుని వాళ్ళ స్వరూపాలు గ్రహించాలి. అదేవిధంగా హిరణ్యకశిపుడు శిశుపాలుడు, ప్రహ్లాదుని తమ్ముడు సంహ్లాదుడు అని ఉన్నాడు, అతడే శల్యుడు. బాష్కలుడు అనే రాక్షసుడు భగదత్తుడు, అశ్వశిరుడు, అయశ్శిరుడు అనబడేటువంటి రాక్షసులు. వీళ్ళు మొత్తం చెప్పబడుతున్నటువంటి వాళ్ళు అయశ్శిరుడు, అశ్వశిరుడు, అయశ్శంకుడు, గగనమూర్ధుడు అనేవాడు కేకయ్య రాజులుగా ఉత్పన్నులయ్యారు వీరందరూ కూడా. అదేవిధంగా సర్భానుడు అనేవాడు ఉగ్రసేనుడుగా పుట్టాడు, కాలనేమి కంసునిగా పుట్టాడు, అలాగే ద్వాపరుడు శకునిగా పుట్టాడు. భారతం జాగ్రత్తగా చదివితే ఇది ఒక చమత్కారం అండి. ద్వాపరుడు శకుని, ఈ ద్వాపరుడే నలదమయంతుల చరిత్రలో కూడాను పాచికల యందు ఆవేశించినటువంటి వాడు. ఇక్కడ పాచికలు వేసినవాడే ద్వాపరుడు. ఇది తెలుసుకోవాల్సినందుకు ద్వాపరుడికి కలికి ఫ్రెండ్షిప్. ద్వాపరుడు కలిసే నలదమయంతుల చరిత్రలో వస్తారు. ఇలా ఒకదానికోటి మన అనుబంధం. అందుకే ద్వాపరుడే శకుని. కలి ఎవడయ్యా అంటే ఇంక చెప్పడానికి ఏమున్నది, దుర్యోధనుడే కలి అన్నారు. ఇక పౌలస్యులు అనబడేటువంటి అంటే పులస్త్య వంశ సంజాతులైన రాక్షసులు, వాళ్ళు దుశ్శాసనాది సోదరులు మొత్తం వాళ్ళందరూ కూడా. పైగా అందులో ప్రధానంగా చెప్పబడుతున్నటువంటి రాక్షసుల్లో వస్తున్నవాడు ఏకలవ్యుడు మొదలైనటువంటి వారు కూడా ఈ అసురాంశలతో వచ్చినటువంటి వారు. వృషపర్వుని కొడుకు అజితుడు అనేవాడు సాల్వుడిగా వచ్చాడు. అనుహ్లాదుడు అనే రాక్షసుడు దృష్టకేతువు, అషాఢుడు అనే రాక్షసుడు రుక్మి, అదేవిధంగా సూక్ష్ముడు అనే రాక్షసుడు బృహద్రథుడు. ఈ విధంగా రాక్షస వంశం అంతా ఉంది. ఈ రాక్షసులందరినీ సమీకరించాలంటే ఒక్కడికి సాధ్యంట, కలిపురుషుడికి. అందుకే దుర్యోధను నిమిత్తం చేసుకుని వీళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చారు. అప్పుడు ఉన్నటువంటి అసురులందరినీ సంహరించడానికి భగవంతుడు కలిపురుషుడిని దుర్యోధనుడిగా పుట్టించారండి. వాడిది కారణజన్మే. ఇది తెలుసుకోవాల్సినది. అంటే ఇక దేవతల్లో ఎవరెవరు ఎలా వచ్చారో చూడాలి. ఇక్కడ ఆదిత్య భగవానుడు సూర్యుడు కర్ణుడుగా వచ్చాడు, అది సూర్యాంశ. అలాగే హంసుడు అనబడే గంధర్వుడే ధృతరాష్ట్రుడు, ఇది తెలుసుకోవాల్సినది. అలాగే మరుద్గణములు కొన్ని వివిధములైన ఉత్తమ రాజులుగా వచ్చేవి. ఆ మరుద్గణముల్లో ఒకడే పాండురాజు, మరుద్గణముల్లో ఒకడే విరాటుడు. మొత్తం మరుద్గణములు 49, అందులో ఒకడు పాండురాజు, ఒకడు విరాటుడు, ఇంకా వస్తుంటారు. అలాగే సాత్యకి, కృతవర్మ, ద్రుపదుడు, వీళ్ళు మరుద్గణములకు చెందినటువంటి దేవతలు. అలాగే బృహస్పతి అంశే ద్రోణాచార్యులు వారు, రుద్రగణముల యొక్క అంశ కృపాచార్యులు వారు. ఇక రుద్రుని అంశతో పాటు కాముడు, క్రోధుడు యొక్క అంశాలు కలిసి వచ్చినటువంటి వాడు అశ్వత్థామ అని చెప్పారు. ఇక్కడ మహాదేవాంతకాభ్యాంచ కామాత్ క్రోధచ్చ భారత ఏకత్వముపన్నానాం జజ్ఞేశూర పరంతప అశ్వత్థామ మహావీర్య అన్నారు. ఇక్కడ రుద్రాంశ, యముని అంశ, కాముని, క్రోధుని యొక్క అంశాలు కలిగిన వాడు అశ్వత్థామ. అదేవిధంగా ప్రధానంగా అష్టవసువుల్లో 8వ వాడైనటువంటి ద్యోవసువే భీష్ముడు. ధర్మదేవత విదురుడు, ధర్మదేవత ధర్మరాజు, రెండు చెప్పారు ఇక్కడ ఇద్దరు. ఇక్కడ ధర్మదేవత అన్నప్పుడు యమధర్మరాజు, ఇది తెలుసుకోవాల్సింది. ఇంకా ధర్ముని ఉత్పత్తి అప్పుడు మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఇక వాయుదేవుని అంశ భీముడు, ఇంద్రుడు అర్జునుడు, అశ్వినీ దేవతలు నకుల సహదేవులు, చంద్రుని కొడుకు వర్చుడు అభిమన్యుడు. ఇది చాలా విశేషంగా ఇక్కడ చెప్పేటప్పుడు మాత్రం ఒక వృత్తాంతాన్ని చెప్తాడు ఈ అధ్యాయంలో. చంద్రుని యొక్క పుత్రుల్లో వర్చసుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ను కూడా బ్రహ్మదేవుడు నువ్వు పుట్టాలయ్యా అన్నాడు. కానీ ఈ కొడుకును విడిచిన ఎక్కువ కాలం ఉండలేనన్నట్టండి చంద్రుడు. మరి వీడు వెళ్ళక తప్పదయ్యా, ఈ తేజస్సు కూడా దిగాలి. ఎందుకంటే అసురుల్ని సంహరించడానికి రకరకాల దేవతాంశాలు కూర్చబడ్డాయి. ఇది కాంబినేషన్, ఇదంతా కలిసి వీళ్ళందరూ కలిసి వెళితే అప్పుడున్న అసుర శక్తులు నశిస్తాయి. ఇప్పుడు ఇందులో ఉన్న ఒక అంశం ఇక్కడ మనం గ్రహించాలి జాగ్రత్తగా వినేటప్పుడు. ఇప్పుడు ఈ దేవతాంశాలతో పుట్టిన వాళ్ళందరినీ మనం భారతంలో చదువుకుంటాం. అంటే ఈ దేవతాంశాలతో ఉన్న భారత చక్రవర్తులు, రాజుల యొక్క కథ మనం వినడం వల్ల ఈ కాలంలో వ్యాపించిన అసుర శక్తులు మనం సంహరింపజేయగలం, ధర్మాన్ని ప్రతిష్ఠ చేయగలం. అందుకు భారతగాథని వింటే చాలయ్యా రక్షణ లభిస్తున్నదని చెప్పడంలో ఉద్దేశం ఇది. ఆ దేవతల గాథే ఇదంతా కూడా. అందుకు వాళ్ళందరూ దేవతాంశాలను ముందు అధ్యాయంలో చెప్పి తర్వాత కథంతటి విస్తరింపజేస్తున్నాడు వ్యాసదేవుడు. ఏమి ప్రణాళిక భారతంలో కనబడుతున్నది ఇక్కడ. ఆ వర్చస్సుని విడిచిపెట్టి ఉండలేనన్నట్టు చంద్రుడు, కానీ వెళ్ళక తప్పదయ్యా అన్నట్టు బ్రహ్మదేవుడు. అయితే వెళ్ళిన 16 ఏళ్లకల్లా తిరిగి పంపిస్తారంటే పంపిస్తానన్నాడు. అందుకే ఆయన అప్పుడు వెళ్ళిపోక తప్పలేదు. ఇదంతా విషయం. ఈ వృత్తాంతాన్ని మాత్రం అంశాల గురించి చెప్తూ ఈ కథని చెప్తాడు అక్కడ ఈ అధ్యాయంలో. అలాగే విశ్వే దేవతలను ఎవరైతే చెప్పబడుతున్నారో వారి ఉపపాండవులు, సామాన్యులు కారు వాళ్ళు. అగ్నిదేవుడు అంశ ఎవరయ్యా అంటే దృష్టద్యుమ్నుడు అన్నారు ఇక్కడ. అలా గుహ్యకుడు అనేవాడు శిఖండి. ఇక సనత్కుమారుని అంశ ప్రద్యుమ్నుడు.
అప్సరసలు మొత్తం 16,000 మంది. వీళ్ళు 16,000 మంది రాచకన్యులుగా పుట్టి కృష్ణుని చేపట్టారు. ఇది తెలుసుకోవాల్సినది. ఇక మహావిష్ణువు సంపూర్ణంగా అవతరించాడు. ఆయనే కృష్ణ పరమాత్మ. ఆదిశేషు బలరాముడు. అలాగే లక్ష్మీదేవి యొక్క శక్తులు సిద్ధి, ధృతి, మతి, ముగ్గురున్నారట. వీళ్ళు లక్ష్మీదేవి యొక్క కళలు. ఆ సిద్ధిదేవి కుంతీదేవి, ధృతీదేవి మాద్రి, మతిదేవి గాంధారి, సాక్షాత్ స్వర్గలక్ష్మి ద్రౌపదీదేవి. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటే తర్వాత తెలుస్తుంది. సంపూర్ణమైన మహాలక్ష్మి ఎవరయ్యా అంటే రుక్మిణీదేవిగా అవతరించింది. ఇలాగా విశేషమైనటువంటి దేవతాంశలు, అసురాంశలు చెప్తూ ఇందులో ప్రధానంగా మనం కర్ణుని గురించి ప్రస్తావన చేసుకున్నాం. కర్ణుడు సంపూర్ణముగా దేవతాంశయే, అని సూర్యుని అంశయే మహానుభావుడు కర్ణుడు, అందులో ఏమీ సందేహం లేదండి. కానీ ఇక్కడ అంశాలతో పుట్టిన వాళ్ళు కొందరైతే కొందరిని రాక్షసులు ఆవేశించేట. ఇది ఒకటి తెలుస్తుంది. ఇది మళ్ళీ మహాభారతంలో అరణ్యపర్వంలోకి వెళ్తే మనకు తెలుస్తుంది. అక్కడ కొందరి విషయంలో మనకు తెలుస్తుంది. అలాగే కర్ణుడు సూర్యాంశతో పుట్టినప్పటికీ కూడా కర్ణుని బుద్ధిని ఒక రాక్షస శక్తి ఆవేశించింది. ఆవేశించడం వల్లే అతను అధర్మపక్షం వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ ప్రణాళికలో భాగమండి. ఎందుకంటే సంపూర్ణమైన ఇంద్రశక్తి పాండవుల వైపు ఉన్నది, సూర్యశక్తి అటు ఉన్నది. మీరు పరిశీలించాలి. ఇరువురి మధ్య ఘర్షణ, సూర్యేంద్రుల మధ్య. రామాయణంలో కూడా అంతే కదండి, ఇద్దరూ సోదరులే, ఘర్షణ. వాలి సుగ్రీవులు. ఏదో ఉంది దీని వెనకాల ఒక రహస్యం, పరిశీలించవలసిన అంశం ఇక్కడ. పైగా అతడు కుంతిపుత్రుడే, మళ్ళీ ఇటు దేవతాంశ సంభూతుడే, సందేహం లేదు. కానీ వీడటు చేరకపోతే దుర్యోధనుడికి యుద్ధం చేయాలని బుద్ధే పుట్టదు. దుర్యోధనుడికి ధైర్యం ఏమిటయ్యా అంటే కర్ణుడే. కర్ణుడు పక్కనున్నాడు కనుకనే అంత యుద్ధం జరిగితే కానీ రాక్షసనాశనం జరగదు. అందుకు కర్ణుడిని అటు పంపించాడు కృష్ణ పరమాత్మ. ఇదంతా కృష్ణుడి ప్రణాళిక అండి, ఆ భగవానుడి ప్రణాళిక. అటు వెళ్ళాడు. వెళ్ళినవాడు అసురు బుద్ధులతో అటువైపు ఉండగలడా అండి? దేవతా సంభూతులైన వాడు అటువైపు తిప్పాలంటే అతని యందు అసురుడు ఆవేశించేట. అందుకే కొందరిలో అసురత్వం ప్రవేశించి కూర్చుంది, కొందరిలో అసురత్వం ఆవేశించి కూర్చుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే పుట్టుకతోనే అసురాంశం ఉన్నవాళ్ళు కొందరైతే ఆవేశించి కూర్చున్నది ఆ సమయంలో. అందుకే మహాత్ములైనటువంటి దేవతాంశ సంభూతులు బుద్ధులు కూడా పనిచేయనివ్వకుండా పనిచేసింది అసురశక్తులు. ఇది మన అరణ్యపర్వం అప్పుడు ఇంకా స్పష్టం చేసుకుందాం. కానీ కర్ణుని ఆవేశించిన అంశ నరకుని యొక్క అంశ అని ఇక్కడ. అంటే కృష్ణుడు కొడితే నరకాసురుడు సగం చచ్చాడు, ఇంకా కొంత మిగిలిందనమాట. వాడిని సంపూర్ణంగా కొట్టాలంటే నరనారాయణుల ద్వారానే సాధ్యమవుతుంది. అయితే కొందరు ఏం చెప్తారంటే సహస్ర కవచుడు అనబడేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడని. ఈ సహస్ర కవచుడిని కొట్టడానికి నరనారాయణులు ఉభయులు వంతుల వారీగా ఒకరు కొంతసేపు యుద్ధం చేయగా 999 కవచాలు కొట్టేసేట. ఇంకొక కవచం మిగిలింది. ఇప్పుడు కొట్టంలే, తర్వాత మేమే కృష్ణార్జునులుగా వస్తాం, అప్పుడు వీడి పని చెప్తాం, అంతవరకు ఈ జీవుణ్ణి నువ్వు దాచించు అని సూర్యుడికి అప్పచెప్పారట. సూర్యభగవానుడు ఆ జీవుడిని కర్ణుడిగా ఉత్పన్నం చేశాడు. అందుకే అతడు సూర్యాంశ, ఇటు అసురాంశ ఉందని కొన్ని కథలు కనబడుతున్నాయి. కానీ ఈ కథ భారతంలో లేదండి, సహస్ర కవచ వృత్తాంతం. అందుకే అది స్వీకరించినా తప్పులేదు, కానీ స్వీకరించవలసిన అవసరమూ లేదు. అందుకు అది కూడా ఋషులు చెప్పగా వచ్చింది, పురాణములు యందున్నది అని పెద్దలు చెప్తూ ఉంటారు కనుక అగ్రాహ్యం అనంగాని గ్రాహ్యమని స్వీకరించవలసిన అవసరం లేదు. భారతం చెప్పిన మేరకే మనం ప్రమాణాలు చెప్పుకుంటున్నాం. భారతంలో చెప్పిన దాన్ని ఇతర పురాణాలు చెప్తే స్వీకరిస్తున్నాం. అందుకే ఇక్కడ చెప్పుకునేటప్పుడు సాధికార గ్రంథం భారతమే. భారతం ఆధారంగానే అన్ని ప్రస్తావన చేయడం జరుగుతున్నది. ఇంకా భారతంలో విషయములు అర్థం చేసుకోవడానికి భాగవతము, వ్యాసకృతమైన ఇతర పురాణాలు కూడా స్వీకరించడం జరుగుతున్నది. అందుకే ఏవేవి ఇక్కడ మనం ప్రవచనానికి ప్రధాన గ్రంథాలు ఇప్పుడు ప్రస్తావన చేసుకున్నాం. ఈ విధంగా ఈ మహాత్ములందరూ అవతరించి వాళ్ళ పనులన్నీ పూర్తి చేసి దివి దేవాహ మహీపాల క్రీడార్థం అవనింగతాహ. ఈ విధంగా దివిలో ఉన్న దేవతలు విష్ణు భగవాన్ యొక్క లీలతో ఈ లోకానికి వచ్చి కృత్వాకార్య మిదం చేయవ తతశ్చ దివమాగతాహ, చేయవలసిన పనిచేసి తిరిగి వెళ్ళిపోయారయ్యా ఉన్నతమైన లోకములకు అని. ఇది మహాభారతం మొత్తం అర్థం చేసుకోవడానికి పనికొచ్చేటటువంటి దేవాసుర అంశావతార వర్ణన అనే విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం. మొత్తానికి ఈ విధంగా అనేక మంది ప్రణాళికలు రచింపబడ్డాయి. మహాభారత కథకి మొత్తం నేపథ్య రచన ఏమిటనేది ఇప్పుడు స్పష్టంగా చెప్పుకున్నాం. ఇక అటు తర్వాత శ్రవణ మాత్రం చేతనే ధన్యతని ఆపాదించేటువంటి దివ్యమైన చరిత్రలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ చరిత్రలో మళ్ళీ పాండురాజు యొక్క పాలన, ఆ పాలనలో సుభిక్షంగా ఉన్నది మొత్తం లోకము. క్రమంగా యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆ పాండురాజు పట్టాభిషిక్తుడి పాలన చేస్తున్నప్పుడు ఆయనకి కుంతితో వివాహం జరిగింది. స్వయంవరం. ఇక్కడ పాంచాల దేశపు రాజు స్వయంవరం ఏర్పాటు చేస్తే
ఇతర రాజులతో పాటు పాండురాజు వెళ్ళాడు. పాండురాజును వరించింది కుంతీదేవి. ఇది తెలుసుకోవాల్సినది. ఇది చెప్పడంలో పాండురాజు యొక్క గొప్పతనం ప్రస్తావన చేయడానికే ఇది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పాండురాజుకు పట్టాభిషేకం చేశాడు భీష్మ పితామహుడు. పైగా కుంతి ఎవరయ్యా అంటే వసుదేవుని యొక్క చెల్లెలవుతుంది. అంటే కృష్ణునికి మేనత్త, సౌరసేనుని యొక్క పుత్రిక. అయితే తన మేనత్త కొడుకైన కుంతిభోజునికి సంతానం లేదు గనక ఈ పృథ అనబడే తన సంతానాన్ని ఆ కుంతిభోజునికి సూరసేనుడు అందజేశాడు. అక్కడ పెరిగిందామే. అందుకే పృథ కుంతిభోజుని చేత పెంచబడింది కనుక కుంతి అయినది. ఇది తెలుసుకోవాల్సినటువంటి మరొక అంశం. అటువంటి ఆ పృథ కుంతి అయినది. ఆ కుంతి పాండురాజుని స్వీకరించింది. అదేవిధంగా మద్రరాజు యొక్క పుత్రిక అయినటువంటి మాద్రిని కూడా పాండురాజు వివాహం చేసుకున్నాడు. దీనికి ధనమును శుల్కముగా ఇచ్చి చేసుకున్నట్ట. పైగా మద్రరాజు సంప్రదాయం, వాళ్ళకి వంశపరంపర ఏమిటంటే అక్కడున్నది కన్యాశుల్కం, వాళ్ళకి ఆ వంశానికి అది. అందుకు భీష్ములు వారు ఆ సంపద ఇచ్చి ఆమెని తీసుకువచ్చి పాండురాజుకి ఇచ్చి వివాహం చేశారు అని చెప్పారు. అలాగే సుబలుడు అనేటువంటి రాజు యొక్క కుమార్తె గాంధారి, ఆమె ధృతరాష్ట్రుడితో వివాహము నీకు అని తండ్రి చెప్పాడో అన్ని విధాల యోగ్యుడైన ధృతరాష్ట్రుడు అంధుడు అని తెలిసి తండ్రి ఏర్పాటు చేశాడు గనక ఆయన తప్పకుండా వివాహం చేసుకుంటాను నిశ్చయం చేసుకుని తన చెలికత్తికి చెప్పి వస్త్రము తెచ్చి తాను కట్టుకున్నదిటండి. మనం ఏమంటామంటే భర్త చూడని లోకాన్ని నేను చూడడం ఎందుకని కట్టుకుందని. కానీ భర్త యొక్క గుడ్డితనాన్ని తాను చూడలేక కట్టుకుందిటండి ఆ తల్లి. ఆ గాంధారికి కూడా ఉత్తమమైనటువంటి పతివ్రతా లక్షణములతో తేజరిల్లుతున్నటువంటి ఆమె. ఈ విధంగా ధృతరాష్ట్రునికి గాంధారికి వివాహమైంది. అలాగే విదురుడు, ఆ విదురుని జన్మలో ఆ దాసీకి అలా కలిగినటువంటి సంతానాన్ని పారశవుడు అని అంటారు. అదేవిధంగా దేవక మహారాజు అనే రాజు వద్ద ఉన్నటువంటి ఒక పారశవి కన్యని తీసుకొచ్చి విదురునికి వివాహం చేసేట. అంటే ఆ వర్ణధర్మాన్ని ఎంత చక్కగా పాటించారో చూడండి. ఆ విదురుడు సత్సంతానాన్ని పొందాడు. ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తూనే మహోన్నతులయ్యారు అక్కడ. అందులో ధృతరాష్ట్రుడు కూడా మంచి విద్యావంతుడై పరాక్రమవంతుడై ఉన్నాడు. ధనుర్విద్యలో తపస్సులో గొప్పవాడయ్యాడు పాండురాజు. లోకంలో ధర్మవేత్తల్లో గొప్పవాడుగా శోభిల్లుతూ ఉన్నాడు మహానుభావుడైన విదురుడు అన్నారు ఇక్కడ. ఈ విధంగా ముగ్గురు యొక్క వైభవాన్ని వర్ణించి చూపిస్తున్నారు ఇక్కడ. అయితే అటు తర్వాత ఈ పాండురాజు పాలనలో ఎలా ఉన్నదయ్యా అంటే మహానుభావుడు దిగ్విజయ యాత్రకు వెళ్ళి అనేక మంది రాజులతో స్నేహం చేసి శత్రురాజులను ఓడించి విస్తారపరిచాడు సామ్రాజ్యాన్ని. తాను తెచ్చిన సంపదని మొత్తం తీసుకువచ్చి ధృతరాష్ట్రుడికి అప్పగించేటండి. ఎంత సంస్కారం చూడండి. ధర్మబద్ధంగా తాను రాజైనా వయస్సురీత్యా ధృతరాష్ట్రుని గౌరవించి ధృతరాష్ట్రుని అనుమతితో తాను తెచ్చిన ధనాన్ని సత్యవతికి భీష్ముడికి కానుక చేశాడు. అటు తర్వాత విదురునికి కూడా ధనాన్ని పంచి తృప్తిపరిచాడు. అనేక అశ్వమేధయాగాలు చేశాడు. పాండురాజు పాలన, అతడి ధర్మము, అతడి తపస్సు సామాన్యం కాదు. సాధారణంగా మనం పాండవుల కథ వినే తొందరలో పాండురాజు కథ పట్టించుకోం. కానీ ఆ మహానుభావుని గురించి కూడా గ్రహించవలసింది చాలా ఉన్నది ఇక్కడ. అయితే ఆయనకు ఒక్క సరదా ఒకటి ఉన్నదండి. వేట అంటే చాలా ఇష్టం. అరణ్య సంచారం చాలా ప్రీతి కలిగిన అతడు ఒకసారి తన భార్యలతో పరివారంతో కలిసి అరణ్య సంచారానికి బయలుదేరాడు. ఆ అరణ్యంలో వెళుతూ ఉండగా వేట అంటే ఇష్టం గనక ఆ మహానుభావుడు ఒక చోట ఒక మృగ మిథునము అంటే ఒక లేడీ జంట క్రీడిస్తూ ఉంటే తాను చాలా కుతూహలంతో బాణప్రయోగం చేశాడు. ఆ లేళ్లు దెబ్బతిన్నాయి. అందులో ఆ పురుషంగా ఉన్న మృగం కింద పడుతూ ఒక్కసారి పురుష వచనంతో పలికిందిట, ఓరి దుర్మార్గుడా, ఎంత పాపం చేసావు, నన్ను ఈ అవస్థలో నువ్వు హింసించావు గనక నువ్వు దోషివి. అంటే రాజుకి వేట దోషము కాదు కదా అన్నాడు. నిజమే నువ్వు చెప్పినటువంటి మాట, కానీ నేను ఒక ఋషిని. ఆ ఋషినైన నేను నా ఋషి శరీరంతో కామోపభోగములు అనుభవించడానికి సిగ్గువేసి నేను నా భార్య యందు ఇటువంటి రూపం స్వీకరించి మేము ఇరువురము ఆనందంగా ఉన్న సమయంలో నువ్వు ఈ విధంగా బాణప్రయోగం చేసావు. అయితే తెలియక నువ్వు బాణం వేసావు కనుక నీకు బ్రహ్మహత్యాపాతకం రాదు. చూడండి ఎంత విశేషం చెప్పాడు ఇక్కడ. లేకపోయింటే తెలిసి వేస్తే బ్రహ్మహత్యాపాతకం వచ్చేది. తెలియక వేసేవి కనుక నీకు బ్రహ్మహత్యాపాతకం కాదు. కానీ మృగాన్నైనా సరే ఇటువంటి స్థితిలో కొడితే మాత్రం పాపం వస్తుందిటండి. భోజనాన్ని కానీ తన ఇంద్రియాల్ని సుఖంగా అనుభవిస్తున్నటువంటి స్థితిలో మృగాన్నైనా కొట్టరాదు. అది వేట నియమం. వేట నియమం నీకు తెలియదా? ఈ విధంగా నువ్వు చేసావు. అందుకు నువ్వు కూడా ఇటువంటి మళ్ళీ నీ భార్యలతోనైనా సరే సుఖం అనుభవించడానికి సిద్ధపడితే చాలు, ప్రాణం పోతుంది నీకు అని చెప్పించాడు. అతడు కిందముడు అనబడేటువంటి ఋషి ఈ ఋషి శాపంతో వణికిపోయాడు. ఎందుకంటే మంచి వంశాన్ని వృద్ధి చేయవలసిన బాధ్యత కలిగిన పాండురాజుకి ఈ శాపం ఒక అశనిపాతమై భయచకితుడయ్యాడు. చాలా బాధాకరమైన అంశం ఇక్కడ. ఆడ తర్వాత ఆయన భార్యలతో చెప్పాడు, నేను ఇంకా రాజ్యానికి వెళ్ళను. ఎందుకంటే ఇటు నుంచి ఇటు నేను ఇంకా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాను. ఎందుకంటే భారతంలో గమనించవలసిన కొన్ని అంశములు ఉన్నాయండి.
ఎందుకంటే ఎంత 18 రోజులు చెప్పుకున్నా ఏదో సారాంశం చెప్పాను, నేను తృప్తిపడ్డా, మీరు తృప్తిపడ్డా, భారతం ఎప్పుడూ చెప్పుకోవలసిన గ్రంథమే అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే భారతంలో అడుగడుగున మాటలతో ధర్మాన్ని చెప్తాడు. అందుకే భారతం పంచమవేదం ఎందుకైందంటే వాళ్ళ మాటలు పట్టుకోవాలండి. కానీ మనం సంఘటన ప్రాధాన్యంకి వెళ్ళిపోతాం, కానీ మాటల ప్రాధాన్యం పట్టుకోం, ఉపదేశ ప్రాధాన్యం చూడాలి. ఇక్కడ పాండురాజు ఆడిన మాటల్లో సన్యాస ధర్మం అంటే ఏమిటో చెప్తాడు మొత్తం. నేను ఇక్కడి నుంచి గుండు గొరిగించుకుని అన్నీ విడిచిపెట్టి ఇటు నుంచి ఇటే వెళతాను, ఇంకా భోగములు స్వీకరించను. ఎందుకంటే గృహస్థ ధర్మంలో ఉండాలి అంటే సంతానము వృద్ధి జరగాలి, అది నాకు ఇంకా యోగ్యం లేదు, శాపగ్రస్తుడిని అయిపోయింది. పైగా మా నాన్న విచిత్రవీర్యుడు కామం అనేటువంటి వ్యసనానికి లోనై ఆయన ప్రాణాలు కోల్పోయాడు, నేను వేట అనే వ్యసనానికి లోనే నేను పొరపాటు చేశాను అన్నాడు. ఈ రెండిటి ద్వారా ఎంత మహాత్ములైనప్పటికీ కూడా వ్యసనంతో దెబ్బతింటారు అని చెప్తున్నారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంతేకాని ఓహో పాండురాజు కూడా వ్యసనం ఉందన్నమాట అని మనం తృప్తిపడ్డం కాదండి. ఇక్కడ మహాత్ములకే వ్యసనం కాసింత ఉంటే దెబ్బతిన్నారు అంటే ఇంకా ఎంత జాగ్రత్త ఉండాలో చెప్పాలి ఇక్కడి వరకే. అలాగే ధర్మరాజుకు కూడా జ్యోత వ్యసనం అనుకుంటే పాపం, ముందే చెప్తున్నా. వెంటనే ధర్మరాజును జ్యోత వ్యసనపరుడని అనుకుంటే పాపం, అది ఆ సందర్భం వచ్చినప్పుడు చూద్దాం. ధర్మరాజు వ్యసనపరుడు కాడు, అక్కడ అంశం అక్కడ ఉన్నది. పాండురాజు మాత్రం అనుకున్నాడు, నాకు మృగయా వ్యసనం వల్ల ఇలా జరిగింది కదా అని బాధపడ్డాడు. పైగా మహాత్ములు కించిత్ దోషాన్ని కూడా పెద్దగా చూసి పశ్చాత్తాపడతారండి, ఇది తెలుసుకోవాల్సింది. మామూలు వాళ్ళు పెద్ద పాపాలను కూడా నాదేం దోషం అని సమర్థించుకుంటూ ఉంటారు. రెండుగా అది తేడా ఇక్కడ. అందుకే ఈ మహాత్ముడు తనని తాను పరిశీలించుకుని చాలా పశ్చాత్తాపడి తాను పూర్తిగా నివృత్తి మార్గంలోకి వెళతాను అని దుఃఖితుడై అంటూ ఉంటే అప్పుడు భార్యలు గొప్ప మాట అన్నారు. నీకు నిజంగా వైరాగ్యం కలిగితే ఆ నివృత్తి మార్గమనే ఎందుకంటావు? పైగా ఆయన ఒక మాట చెప్తాడు, మీరు ఇటు నుంచి ఇటు తిన్నగా వెళ్ళిపోండి. ఎక్కడికి? కురు సామ్రాజ్యానికి వెళ్ళి అక్కడ ధృతరాష్ట్రుడు, సత్యవతి, భీష్ముడు అందరూ ఉన్నారు, వారికి చెప్పండి నేను ఈ విధంగా అన్ని విడిచిపెట్టి విరక్తుండే నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయానని చెప్తూ మీరు అక్కడ రక్షణగా ఉండండి, క్షేమంగా ఉండండి అని వాళ్ళని ఎప్పుడైతే చెప్తారో వాళ్ళు ఎంత గొప్ప మూర్తులంటే, నువ్వు సన్యాసం స్వీకరిస్తేనే తరిస్తాన్ని ఎందుకు అనుకోవడం? నీకు నిజంగా వైరాగ్యం కలిగితే ఇతర మార్గములు కూడా ఉన్నాయి, నువ్వు వానప్రస్థాన్ని కూడా స్వీకరించవచ్చు వైరాగ్యం కలిగితే. వానప్రస్థాశ్రమ స్వీకారం చేసినప్పుడు భార్యతో భోగాదులు అనుభవించకపోయినప్పటికీ కూడా తపస్సు, దేవపితృకర్మలు ఇవన్నీ చేస్తారు. అప్పుడు మేము నీకు సహకరిస్తుంటాం, మేము కూడా ఇంద్రియ నిగ్రహం కలిగి నీ సన్నిధిలో ఉంటూ మేము తపస్సు చేసుకుంటూ మీకోసం తపస్సు చేస్తూ నీ తపస్సుకు సహకరిస్తాం. ఇద్దరు అన్నట్టండి. ఎంత అద్భుతమైన దాంపత్య ధర్మం చూడండి. అందుకే దాంపత్య ధర్మం అంటే కేవలం భోగానుభవం మాత్రమే కాదు, అది తపస్సు, అనుష్ఠానం, వీటికి కూడా సహకరించడం. అందుకే నీ తపస్సుకి ధర్మానికి సహకరిస్తూ మేము మీతో పాటు ఉంటాం, నువ్వు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించు అనగానే అప్పుడు మీరు చెప్పిన ఈ మాట బాగుంది, నేను వానప్రస్థాన్ని స్వీకరిస్తాను అన్నాడు. ఎంత అద్భుతమైన మాట. అప్పుడు వానప్రస్థాశ్రమం అంటే ఏమిటో చెప్తాడండి పాండురాజు. మొత్తానికి పాండురాజు సంభాషణలో మనకి వానప్రస్థ ధర్మం అంటే ఏమిటి, సన్యాస ధర్మం అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ సన్యాస ధర్మంలో కూడా వివిధములైన భేదములు ఉన్నాయి. క్షత్రియులకు కొన్ని సన్యాసాలు నిషేధం, క్షత్రియులకు వానప్రస్థమే విధించబడింది. అందులో కూడా సన్యాసి అయినప్పుడు భార్యల్ని విడిచిపెట్టి వాళ్ళ అనుమతితో తాను సన్యసిస్తే ఎలా ఉండాలో ఆ విధానాన్నంతటి ఇంతవరకు పాండురాజు చెప్పాడు. ఇప్పుడు వానప్రస్థం మీతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనే దాన్ని వివరించాడు ఇక్కడ. దానితో అప్పుడు భార్యలతో కలిసి అరణ్యం నుంచి క్రమంగా హిమవత్పర్వత ప్రాంతాల వైపు వెళుతున్నాడు. హిమవత్పర్వత ప్రాంతాన్ని అటు రామాయణము వర్ణించింది, ఇటు భారతము వర్ణించింది. యోగానికి, తపస్సుకి, దైవత్వానికి హిమవత్పర్వతమే ఆధారం. అందుకే భారతీయ సంస్కృతి అంతటికీ కూడా గంగా యమునయోర్ మధ్యే ఏ వసంతి తే మునయ, వాళ్లే ఆధారం అండి, వాళ్ళని స్మరించుకోవాలి ఇక్కడ. అలాంటి హిమవత్పర్వత ప్రాంతాల్లో తాను తపోనిష్టలైనటువంటి భార్యలతో కలిసి వెళుతున్నట్ట. ఆ వెళుతున్నప్పుడు క్రమంగా చైత్యరథం అనే అరణ్యాన్ని దాటి కాలకూటము మొదలైన పర్వతాలు దాటి గంధమాదన పర్వతం చేరాడు. ఇవి ఊహతో కూడా వెళ్ళడం కష్టమండి. అలాంటి పర్వతములన్నీ దాటుతూ క్రమంగా ఆ మహానుభావుడు శతశృంగ పర్వతాన్ని చేరుకున్నాడు. ఆ వెళ్ళేటప్పుడు త్రోవలో ఇంద్రజుమ్నం అనే సరస్సు, హంసకూటమనే పర్వత శిఖరం ఇవన్నీ దాటుతూ శతశృంగం అనే పర్వతాన్ని చేరి అక్కడ తపస్సు చేస్తున్నాడు. ఆ శతశృంగ పర్వతం వద్ద అనేక మంది మహర్షులు ఉన్నారు. ఆ మహర్షుల యొక్క సాంగత్యంలో తాను ఆశ్రమం నిర్మాణం చేసుకుని వానప్రస్థుకు విధించబడినటువంటి దేవ పితృకర్మలు మొత్తం చేస్తూ మహా తపస్వి అయి ఉన్నాడు. పైగా అక్కడ ఉన్నటువంటి భార్యలు కూడా ఆయనకి సహకరిస్తున్నారు. మహర్షుల సేవ చేస్తూ ఆ మహానుభావుడు జితేంద్రియుడై ఉండగా సతు కాలీన మహతా ప్రాప్య నిష్కల్మషం తపః
బ్రహ్మర్షి సదృశ పాండు బభూవ భరతర్షభ. బహుకాలం తపస్సు చేశాడు నిష్కల్మషుడైన పాండురాజు. పైగా ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోలేదండి. అక్కడున్న కొందరు బ్రాహ్మణులకి తన దగ్గర తన భార్యల దగ్గరున్న సంపదంతా దానం చేస్తట. ఎందుకంటే వానప్రస్థంలో ఈ సంపదలు భోగములు స్వీకార్యములు కాదు, నగర గ్రామ్య భోగములు విసర్జించాలి వానప్రస్థాశ్రమంలో. అందుకే సంపదలని దానం చేసి ఆ విప్రులకు చెప్తారు, మీరు వెళ్ళి కురు సామ్రాజ్యంలో చెప్పండి, ఈ విధంగా మేము పర్వతాల వైపు వెళ్ళి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించామని. ఈ విధంగా తన కబురు పంపి అక్కడ ఆ విధంగా బహుకాలం తపస్సు చేస్తే పాండురాజు ఎలా ఉన్నాడంటే బ్రహ్మర్షులతో సమానమైన తేజస్వి అయ్యాడు. ఇది పాండురాజు యొక్క దివ్యత్వం. ఆ తర్వాత ఒకప్పుడు బ్రహ్మర్షులందరూ కూడా యోగశక్తితో బ్రహ్మలోకానికి వెళుతూ ఉండగా అప్పుడు ఆ మహానుభావుడు వాళ్ళతో అన్నట్ట, మేము కూడా నీతో పాటు వస్తాము. ఇది చెప్పినది పాండురాజు. అప్పుడు ఆ బ్రహ్మర్షులు అన్నారు, కోరుకున్నంత మాత్రాన సరిపోదయ్యా, దానికి తగ్గ యోగ్యత ఉండాలి. ఇప్పుడు నువ్వు బ్రహ్మాది ఊర్ధ్వలోకాలకి రావాల్సిన వాడివి కావు. పైగా ఆ మార్గములు అత్యంత అగమ్యములైనటువంటివి. ఎందుకంటే హిమవత్పర్వత ప్రాంతముల పైనుండే స్వర్గానికి ఇతర లోకాలకు వెళ్ళడం అనే విధానం మనకి భారతంలో కనబడుతుంది. దానితో మళ్ళీ రీసెర్చ్ స్కాలర్స్ బయలుదేరిపోయారండి. దీన్ని బట్టి స్వర్గలోకం ఎక్కడుందయ్యా అంటే హిమవత్పర్వతంలో అటువైపు వెళ్ళిపోతే టిబెట్ ఉంది కదండి, అదే స్వర్గం అన్నాడు ఒక ఆయన. రీసెర్చ్ పెద్దలు కూడా చెప్తున్నారు, టిబెట్టే త్రివిష్టపంట. ఇవి ఎక్కడైతే చదివి పాడైపోతామని ముందే ఇక్కడ చెప్తున్నాం. స్వర్గాది లోకాలు ఊర్ధ్వలోకములు. మరి హిమవత్పర్వత ప్రాంతం నుంచి వెళ్ళారు, ఎందుకు వర్ణించారు అంటే ఈ దేహంతో అక్కడికి వెళ్ళగలిగే శక్తి యోగం ద్వారా సంపాదించుకుని క్రమంగా ఈ దివ్యత్వాన్ని సంపాదించి అటు నుంచి వాళ్ళు ఊర్ధ్వగమనాన్ని యోగ మార్గంలో వెళతారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే హిమవత్పర్వతం కొసకు వెళ్ళిపోతే అక్కడ బ్రహ్మలోకం ఒకవైపు స్వర్గలోకం మరొక వైపు ఉందని అర్థాలు గ్రహించవద్దు. అవి వాళ్ళు యోగ మార్గంలో అంతరిక్ష గమనం చేసినట్లే వర్ణించారు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. మొత్తానికి ఆ వెళుతున్న మార్గములు అగమ్యములు. అసలు ఇప్పటి వరకు మీరు రాగలిగారు శతశృంగం వరకు. ఇక్కడి నుంచి పైకి వెళ్ళే మార్గములు ఇంకా అగమ్యములు అన్నారు. నిజానికి మనం గంధమాదనం మనం వింటూ ఉంటే హాయిగా ఉంది, కానీ ఆ పరిసరాలకు కూడా వెళ్ళలేమండి. బదరికాశ్రమం నుంచి వసుధార మొదలైన ప్రాంతాలకు వెళ్ళేటప్పటికే మహా కష్టపడాలి. ఇంకా అటువైపు చెప్తున్నటువంటి స్థానములు మామూలు శరీరాలతో వెళ్ళలేం. ఇప్పటికీ యోగులు మహాత్ములు వేల సంఖ్యలో అక్కడ ఉన్నారు. అలాంటి స్థానములు అవి దేవతలు ఋషులు. పై ఇక్కడ వర్ణిస్తాడు. ఆ ఋషులందరూ చెప్తారు పాండురాజుతో, అక్కడ ఉన్నటువంటి సామాన్యులు కారయ్యా, సిద్ధపురుషులు ఉంటారు, మహాత్ములు ఉంటారు, దేవతలు ఉంటారు. ఈ మార్గము నుంచి వెళ్ళడం అంత సాధ్యం కాదు. కాబట్టి నువ్వు కష్టపడుకుని భార్యలను కష్టపెట్టకు, ఇక్కడ తపస్సు చేస్తూ ఉండు అంటే తపస్సు చేసి ఏం చేయాలన్నాడు. ఇక్కడ నేను భార్యలతో వానప్రస్తుగా ఉన్నా ఒక బాధ నన్ను బాగా పీడిస్తుంది. ఎందుకంటే మనిషి మొత్తం తీర్చుకోవలసిన రుణములు 3 వేదం ప్రకారంగా. ఇక్కడ 4 రుణములు కూడా చెప్పారండి. 4 రుణములు. 4 రుణముల్లో ఒకటి దేవరుణం, పితృరుణం, ఋషి రుణం, 3తో పాటు మనుష్య రుణం అనే మాట చెప్తున్నాడు. ఇవి ఎలాగో అంటే యజ్ఞైస్తు దేవాన్ ప్రీణాతి. ఇప్పుడు తెలిసిందా భారతం ఎందుకు చెప్పుకుంటున్నామో? కథ కోసంగా, ధర్మాల కోసం. యజ్ఞైస్తు దేవాన్ ప్రీణాతి, గృహస్థాశ్రమ ధర్మాలండి ఇవన్నీ తెలుసుకోవాల్సింది. ఇది వానప్రస్థు కూడా చేయాలి. గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతివాడు కూడా యజ్ఞముల ద్వారా దేవతల్ని ప్రీతి చెందించాలి. యజ్ఞములు అనగా అగ్నిహోత్రం మాత్రమే కాదు, దేవతారాధనలు ఇవన్నీ కూడా. ఇది తెలుసుకోవాలి. మా పిల్లలకి పెళ్లి చేసేయాలని తొందరపడుతున్నటువంటి తల్లిదండ్రులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పెళ్లి చేసేసాం, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చూసుకుంటున్నారు, తృప్తిపడిపోతున్నాం, కానీ గృహస్థ ధర్మం వాళ్ళు చేస్తున్నారా అని ఆలోచించండి. ఇక్కడ వాళ్ళు సంధ్యావందనాది కృత్యాలు, పితృదేవతలను తృప్తిపరచాలి, దేవతారాధనలు చేయాలి. అంతేగాని ఇప్పుడేంటండి మాలాగే రిటైర్ అయ్యాక వాళ్ళు ప్రారంభిస్తారంటే వీళ్ళు పాపాత్ములు, వాళ్ళు పాపాత్ములు అర్థం. ఇక్కడ గృహస్థ ధర్మంలో చేయవలసిందంటే యజ్ఞైస్తు దేవాన్ ప్రీణాతి, యజ్ఞముల ద్వారా దేవతల్ని తృప్తి చెందించాలి. అలాగే స్వాధ్యాయ తపస మునీన్, స్వాధ్యాయము ద్వారా తపస్సు ద్వారా అంటే శాస్త్రాధ్యయనం ద్వారా ఋషులను తృప్తిపరచాలి. పుత్రుల ద్వారా శ్రాద్ధముల ద్వారా పితృదేవతల్ని తృప్తిపరచాలి. తాము బ్రతుకున్నంతకాలం శ్రాద్ధములు చేయాలి, తర్వాత తమ పుత్ర సంతతి ద్వారా పితరులకి సద్గతులు కల్పించాలి. ఇలా 3 రుణములు తీర్చుకోవడానికి 3 మార్గములు. ఇది వేదము చెప్పింది, ఉపనిషత్తులు చెప్తున్నాయి. అందుకే యజ్ఞముల ద్వారా దేవతలను, స్వాధ్యాయము తపస్సు ద్వారా ఋషులను, పుత్రుల ద్వారా శ్రాద్ధముల ద్వారా పితరులను తృప్తిపరచాలి. ఈ 3 రుణములు తీర్చుకున్నవాడే సద్గతికైనా ముక్తికైనా అర్హుడవుతాడు. ఈ రుణాలు తీర్చుకోని వాడికి ఉత్తమ లోకాలు ఉండవు, ఇంకా మోక్షం గురించి చెప్పనే అక్కర్లేదు. ఇక్కడ 4వది అనుశంస్యేన మానవాన్ అన్నాడు. ఇక్కడ అంటే దయతో సాటి మానవులు రుణాన్ని తీర్చుకోవాలి అన్నాడు. దయ అంటే దుఃఖంలో ఉన్నవాడిని ఆదుకోవడం, కావలసిన వాడికి కావలసింది ఇవ్వడం. ఇది
దీని ద్వారా మనుష్య రుణం తీర్చుకోవాలి. ఇందులో నేను పితృరుణం తీర్చుకోవడానికి యోగ్యత లేకుండా అయింది, సంతానం లేదు, అందుకు మీరు అనుగ్రహించండి. జీవుడికి ఆ వేదన బాగా మిగిలిందనమాట. అప్పుడు మేము దివ్య దృష్టితో ఆలోచించి చెప్తూ ఉన్నాం, నీకు సత్సంతానం కలుగుతుందయ్యా, ఎవరికీ లేనంత అద్భుత సంతానం నీకు కలుగుతుంది, సామాన్యం కాదు, మాకు దివ్య దృష్టితో కనబడుతుంది. నిష్కల్మషమై దైవ సమానమైన సంతానం నీకు కలుగుతుంది. నువ్వు ఆ సంతాన విషయంలో దుఃఖించడానికే లేదు, అందుకే నేను ఇక్కడ ఉండమన్నావు. నీకు నీ భార్యల ద్వారా సత్సంతానం కలుగుతుంది, దానికి చెయ్యవలసిన ప్రయత్నం నువ్వు చెయ్యు. ఎలా అనేది మొత్తం మేము చెప్తామా అంతవరకే, ఋషులు కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకు, మిగిలింది పురుష ప్రయత్నంతో సాధించవలసింది అని చెప్పిన తర్వాత పాండురాజుకు మళ్ళీ ఒక ఆశ. అప్పుడు ఆయన మళ్ళీ తపోనిష్టలు కూర్చున్నాడు. వెళ్ళిన ఋషులు వెళ్ళారు. ఈయన తన ఆశ్రమంలో తాను స్థిరపడి ఒకప్పుడు భార్యతో ఒక మాట అంటున్నాడు, కుంతీదేవితో, నువ్వు నా క్షేత్రానివి, నీ ద్వారా నేను ఇంకా సత్సంతానాన్ని పొందాలి. నా దేహం నీ దేహంతో సంగమించి సత్సంతానం పొందే యోగం లేదు ఋషి శాపం చేత. అందుకు మా తండ్రికి ఎలాగైతే నియుక్త ధర్మము ద్వారా సంతానం కలిగిందో అదేవిధంగా నువ్వు కూడా నియుక్త ధర్మం ద్వారా స్వీకరించు. అనేక మంది ఋషులు మహాత్ములు ఉన్నారు. ఒక ఋషిని యోగ్యుడైన వాడిని మనం ఎంపిక చేసుకుని తద్వారా సంతానాన్ని పొందుదాం అంటే కుంతీదేవి అంగీకరించలేదండి ఆ తల్లి. ఎందుకంటే ఇది అంగీకరించగలిగేది కాదయ్యా అంటూ తాను ముందు అభ్యంతరం చెప్పినది. కానీ తాను నిజానికి 2 చేతులు తలపై పెట్టుకుని ఆయన ప్రార్థన చేసేట, నువ్వు సంతానాన్ని కనాలి, నా వంశాన్ని నిలబెట్టాలి అని పాండురాజు ప్రార్థన చేసేటండి ఆ తల్లికి. అప్పుడు ఆ తల్లి ఒక్కసారిగా ఆలోచన చేసి, అయితే ఒక మాట ప్రస్తావన చేసి చెప్తూ ఉన్నాను, నాకు ఈ నియుక్త ధర్మం అవసరం లేకుండా సంతానం పొందగలిగే ఒక అదృష్టం ఉన్నది. ఏ ఋషి ఎప్పుడు ఎందుకు అనుగ్రహిస్తాడో తెలియదు, ఋషులకు తెలుసండి, మనకు తెలియదు. అది నాకు అప్పుడు ఆ ఋషి అనుగ్రహించినప్పుడు ఎందుకు ఇచ్చాడో తెలియలేదు, ఎందుకు ఇచ్చాడురా బాబు అని బాధపడ్డ సందర్భం ఉంది. ఇప్పుడు తెలుస్తోంది ఆ ఋషి అనుగ్రహం ఎందుకనమాట. భారతంలో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, ఉత్తమమైనటువంటి సంతానం కలిగించడానికి కుంతీదేవికి మంత్రోపదేశం చేసిన మహానుభావుడు ఎవరు? దూర్వాస మహర్షి. చిట్ట చివరికి భారతంలో అనుశాసన పర్వం చివరికి వెళ్ళేటప్పటికల్లా ఆ దూర్వాస మహర్షి కూర్చున్న రథాన్ని అశ్వాల్ని తొలగించి రుక్మిణి కృష్ణుడు పట్టి నడుపుతారండి. దూర్వాసుడితో ప్రారంభమవుతూ దూర్వాసుడితో పూర్తి చేస్తూ దూర్వాసుని మహిమను చెప్పారు. ఈ దూర్వాసుడు సామాన్యుడు కాడు, ఆయన మహిమ చెప్తూనే శివుని యొక్క మహిమంతా ప్రస్తావన జరుగుతుంది. అంటే సాక్షాత్ శివాంశ సంభూతుడైన దూర్వాసుడు ఈ మంత్రాన్ని ఇచ్చాడు అంటే మహర్షి అయిన దూర్వాసుడికి కుంతి ద్వారానే ఉత్తమమైన భరతవంశ విస్తారం జరుగుతుందన్న మహానుభావుడు కానాడు తెలుసు. ఇది మనం తెలుసుకోవాల్సింది. దానిని స్మరించుకుంది కుంతీదేవి ఇక్కడ. అందుకే ఇది నియుక్త ధర్మము కాదు, ఇది మహర్షులైన అనుగ్రహం వల్ల దేవతల వల్ల కలుగుతున్నది సంతానం. ఇది చాలా దివ్యమైనది. అందుకే నియుక్త ధర్మం అప్పుడు వ్యాపించి ఉన్నప్పటికీ ఇది నియుక్త ధర్మం వల్ల కూడా కలిగింది కాదండి, దేవతల వల్ల కలుగుతున్న సంతానం, అది మర్చిపోరాదు. ఇక్కడ కూడా కుంతీదేవి దేవతల వల్ల పొందుతున్న సంతానం, ఏ దేవత వల్ల ఏ సంతానం పొందాలనేది నిర్దేశించింది పాండురాజు, అది మర్చిపోరాదు. ఆవిడ కుంతీదేవితో ఒక మాట చెప్తాట, నేను కోరుకుంటున్నది ఏంటంటే ముఖ్యంగా మనిషి శ్రేయస్సుకి లోక శ్రేయస్సుకి కావలసిన ధర్మము, అందుకు ఆ ధర్మము యొక్క అంశతో సంతానం కలిగాలి గనక నువ్వు ఆ ధర్మరాట్టిని ప్రార్థన చెయ్యి నీ మంత్రంతో అని మొట్టమొదటి కోరుకున్నాడు పాండురాజు. అప్పుడు ఆ తల్లి తపస్సు కూర్చున్నదిట. ఆ జగామతతో దేవో ధర్మో మంత్రబలాత్తతః. అప్పుడు ఆ తల్లి మంత్రబలం చేస్తూ ఆ మంత్రానుష్ఠానం చేస్తుంటే మంత్రబలానికి ధర్ముడు అక్కడికి వచ్చాడు. ఎలా వచ్చారంటే, విమానే సూర్య సంకాశే కుంతి యత్ర జపస్థిత విహస్యతాం తతో బ్రూయా కుంతి కింతే దదామ్యహం. ఎలా వచ్చాడో చూడండి. వచ్చినటువంటి ఆ ధర్మదేవుడు అద్భుతమైన విమానం, సూర్యకాంతితో సమానముగా ఉన్న విమానంలో వచ్చాడు మహానుభావుడు. వస్తూ కుంతితో అన్నాడు, నీకు ఏమి వరం కావాలో కోరుకో అని. నవ్వుతూ మందహాసంతో ఎప్పుడైతే ధర్మదేవుడు అలా అడిగాడో అప్పుడు పుత్రం దేహి, నాకు పుత్రుని ప్రసాదించు అని ప్రార్థిస్తే ధర్మేణ యోగమూర్తి ధరేణ, ఈ మాటలు చాలా విశేషమైన అంశములండి. ఆ ధర్ముడు యోగమూర్తిని స్వీకరించి అన్నాడు ఇక్కడ. ఆ యోగమూర్తిగా ఉన్నటువంటి ధర్ముడు ఆ కుంతీదేవి యొక్క గర్భమునందు తన యొక్క తేజస్సుని ప్రవేశింపజేశాడు. అతడే యుధిష్ఠిరుడిగా అవతరించాడు. ఇది మనం తెలుసుకుంటున్న ప్రధానమైనటువంటి అంశము. ఎప్పుడైతే ఆయన ఉద్భవించాడో ఇక్కడ ఒక్కొక్కరి యొక్క ఉద్భవం జరిగినప్పుడు ఆకాశవాణి పలుకు వినబడుతూ ఉంటుంది. ఈ సన్నివేశం
శ్రవణం చేస్తేనే చాలు ధన్యమవుతామని అధ్యాయం చివరి చెప్తాడు గనక ఈ సన్నివేశం ఈరోజు ఒక అద్భుతమైన ఘట్టం. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇది అనేక రహస్యములతో కూడిన అద్భుతమైన జనన వృత్తాంతాలు కనబడుతున్నాయి ఇక్కడ. జాతమాత్రే సుతే తస్మిన్ వాగువాచ శరీరిణి ఏష ధర్మభృతాం శ్రేష్ఠో భవిష్యతి నరోత్తమ. వాగువాచ అశరీరిణి, అశరీర వాక్కు వినబడిందిట. ఇతడు ధర్మము కలిగిన వారిలో శ్రేష్ఠుడు, ఎంతకంటే ధర్మమయుడు ఇంకోడు ఉండడయ్యా. ఇతడు పరాక్రమవంతుడై కాక విక్రాంత సత్యవాక్చైవ, ఇతడు సత్యవాక్కు. రాజా పృథివ్యాం భవిష్యతి యుధిష్ఠిర ఇతి ఖ్యాతః పాండో ప్రథమదస్సుత. ఇతడు మొదటి పుత్రుడు యుధిష్ఠిరుడు. ఇతడు ముల్లోకాలు కీర్తించదగినటువంటి వ్రతముతో, తేజస్సుతో, తపస్సుతో, యశస్సుతో ఉంటాడన్నారు ఇక్కడ. వ్రతం అంటే నియమపాలన, అలా నియమపాలనతో ఉంటాడు ఈ మహాత్ముడు అని చెప్పారు ఇక్కడ. ఇక్కడ కొంచెం మనం ఆలోచించవలసిన చాలా అంశములు ఉన్నాయండి. ఈ ధర్ముడెవరు? ధర్మరాజు గురించి ఎక్కడ మాట్లాడినా ధర్మరాజు ఎవరి అంశాన్ని ప్రస్తావన చేసినప్పుడు ధర్ముడు యొక్క అంశ అని ప్రధానంగా భారతంలో అన్ని చోట్ల కనబడుతుంది. అయితే ఆ ధర్ముడు ఎవరంటే యమధర్మరాజు అని పెద్దలందరూ చెప్పారు. భారతానికి భాష్యం రచించినటువంటి మహాత్ముల్లో ప్రధానంగా మనం గ్రహించవలసింది నీలకంఠ దీక్షితులు. భాగవతానికి శ్రీధరులు ఎలాగో భారతానికి నీలకంఠ దీక్షితులు అటువంటి వారండి, వారిదే ప్రమాణం. నీలకంఠ దీక్షితులు కూడా ఇక్కడ ధర్ముడు అనగా యమరాజు అని రాశారు ఇక్కడ. అంతేకాదు కవిత్రయం కూడా ధర్ముడనగా యమధర్మరాజు అనే రాశారు. ఆకాశం ఆనందించి దేవతలు కనబడకుండా మాట్లాడేట ఈ మహానుభావుడు సామాన్యుడు కాడయ్యా, ఇతడు అఖండ భూమండలానికి చక్రవర్తి అవుతాడు. యుధిష్ఠిర శకమని ఉన్నదండి, ఆ మహానుభావుడిని శకం వచ్చింది. కలి ప్రవహించే పాప శకాలు చాలా వచ్చావు, పట్టుకు వేలాడుతున్నాం మనం. ఏమేనంటే సెక్యులర్ జంట, అదేంటో తెలియదు. ఒక మతం చెప్పినటువంటి వాళ్ళ మతం వాడి పుట్టుక ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటూ వాటి ప్రకారంగా సంవత్సరాలు చెప్పుకుంటూ వాళ్ళ మత ప్రకారంగా హోలీడే పెట్టుకున్న దాన్ని మనం వారపు సెలవుగా ప్రకటించుకుంటే ఇంకేమి సెక్యులరిజమో అర్థం కాదు మనకి ఇక్కడ. అంటే తెలుస్తున్నది ఏమిటంటే మన ధర్మాన్ని మనం విడిచిపెట్టి పరధర్మాన్ని అనుసరించడం, వీలైనంత సనాతన ధర్మాన్ని అవమానించడమే మన దేశంలో లౌకికవాదం అయిపోయింది. బాధాకరమైన అంశం ఇది, తెలుసుకోవాల్సినది. యుధిష్ఠిర శకమని ఉన్నది, సామాన్యుడు కాడు, యుధిష్ఠిరుడు చక్రవర్తి. అంతేకాదు మహానుభావుడు శంకర భగవత్పాదులు వారు తైత్తిరీయానికి వ్యాఖ్యానం రాస్తూ దివ్యమైనటువంటి ఆనందాల గురించి చెప్తాడు. మానుషానందము, గంధర్వానందం ఇవన్నీ చెప్తాడు. మానుషానందం ఎవరు అనుభవించగలరయ్యా అంటే అఖండ భూమండలానికి చక్రవర్తి అయి దృఢమైన ఆరోగ్యవంతమైన శరీరము కలిగి పవిత్రమైన ధర్మమయమైన చరిత్ర కలిగి కోరికనేది లేనిటువంటి మహాత్ముడు ఎవడు, అకామహత ఎవడో వాడు పొందే ఆనందం మానుషానందం. అంటే మనుషులందరూ ఆనందాన్ని పొందలేట. అలాంటి మానుషానందం పొందిన వారిలో ఒక్కడిని ఉదాహరణగా చెప్పండి అంటే ఆదిశంకర భగవత్పాదులు వారు చెప్పినది యుధిష్ఠిర అన్నారు ఇక్కడ. ఆ మహానుభావుడు మొత్తం భారతానికి మనకు ప్రధానంగా ఈ చెట్టే యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమః, మర్చిపోవద్దు ఇక్కడ. అందుకే అంత చెట్టుకు మూలం కృష్ణుడు, అది మర్చిపోవద్దు. అందుకే యుధిష్ఠిరుని యొక్క ఉత్పత్తి వచ్చేటప్పటికల్లా ధర్మతత్వాన్ని మనం ఇంత విస్తారంగా చెప్పుకున్నాం.